గుర్తు తెలియని వ్యక్తిగా భావించిన పోలీసులు ఆ తర్వాత డీఎస్పీ నాగరాజుగా గుర్తింపు. ఏడాది క్రితమే కర్నూలు నుంచి రాజమహేంద్రవరానికి ట్రాన్స్ఫర్. ఎస్ఐగా సర్వీస్లో చేరి సిఐడి డీఎస్పీ స్థాయికి ఎదిగిన ఓ పోలీస్ అధికారి రాజమహేంద్రవరంలోని ఓ గుడి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. తొలుత ఆయనను గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. ఆ తర్వాత ఆయనను డీఎస్పీగా గుర్తించారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గాంధీపురం పరిధిలోని ఎస్ఆర్ఎంటీ గోదాము సమీపంలో సాయిబాబా గుడి వద్ద ఓ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన ఫోటోను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆయనను కర్నూలు జిల్లా ఆస్పత్రికి చెందినటువంటి సిఐడి డీఎస్పీ బి నాగరాజుగా గుర్తించారు. నాగరాజు ఏడాది క్రితం రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ సిఐడి కార్యాలయానికి బదిలీ అయ్యారు. లాడ్జిలో ఉంటూ విధులకు హాజరయ్యేవారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ నుంచి మెడికల్ లీవ్లో కూడా ఉన్నారు. ఈ నెల 2న కర్నూలు నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. లాడ్జిలో ఉంటూ విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ నెల 10న చివరిసారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. విషయం తెలిసి హైదరాబాద్లో ఉంటున్న ఆయన కుమారుడు వంశీకృష్ణ నిన్న ఉదయం రాజమహేంద్రవరం చేరుకుని తండ్రి గురించి ఆరా తీశారు. దీంతో నాగరాజు విధులకు హాజరు కావటం లేదని చెప్పారు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన ఫోటోను సిఐడి సిబ్బంది గుర్తించి ప్రకాశం నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.